నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర, ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్. అమెరికాలోని భారతీయులకు ట్రంప్ సర్కార్ హెచ్చరిక, యుఎస్ రాయబార కార్యాలయం ప్రకటన. తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుదాం, మంత్రి జూపల్లి కృష్ణారావు. కీలక పథకాల అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటోంది. రాష్ట్రాలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తన వాటా నిధులకు భారీగా కోతలు పెట్టడం, నిబంధనల పేరుతో మొత్తం పథకాలని పక్కన పెట్టడం లాంటి చర్యలకు పూనుకుంటోంది. గతంలో కొన్ని పథకాలకు ఉదారంగా నిధులు విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు ప్రతి రూపాయికి లెక్కలు కట్టుతూ కఠిన నిబంధనలతో రాష్ట్రాల చేతులు కట్టేస్తోంది. ఫలితంగా ఆయా పథకాల నిర్వహణ భారమంతా రాష్ట్ర ప్రభుత్వాలపైనే పడుతోంది. పలు సంక్షేమ అభివృద్ధి పథకాల్లో గతంలో 90:10 లేదంటే 75:25 నిష్పత్తిలో ఉన్న కేంద్ర రాష్ట్రాల వాటాను ఇప్పుడు ఏకంగా 40:40 నిష్పత్తికి కేంద్రం మార్చేసింది. అంతేకాదు ఆయా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రం తొలుత అపోసప్పో చేసి తన వాటా నిధులను చెల్లిస్తేనే ఆ తర్వాత కేంద్రం తాపీగా నిధులు ఇచ్చేలా రూల్స్ మార్చింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను, స్థానిక అవసరాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో పథకాల స్వరూపాన్ని మార్చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం తీరు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో రాష్ట్రానికి దాదాపు 3,000 కోట్ల దాకా కోతపడే అవకాశం ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులను ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. అమెరికా చట్టాలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, జరిమానాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో యుఎస్ రాయబార కార్యాలయం పోస్టు పెట్టింది. అమెరికా పౌరుల రక్షణకు ట్రంప్ యంత్రాంగం కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. కాగా రష్యాతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మొదలెట్టిన నాటి నుంచి భారత్ను ట్రంప్ టార్గెట్ చేశారు. వరుస సుంకాలు విధించడంతో పాటు పదే పరోక్షంగా హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ కట్టడి చేయకపోతే భారీ సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ వివాదం సుంకాల నుంచి అమెరికాలో నివసిస్తున్న భారతీయుల వరకు వెళ్ళింది. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. దీనిపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అనే ఆసక్తి నెలకొంది. తెలంగాణ పర్యాటక రంగాన్ని దేశానికి దిక్సూచిగా తీర్చిదిద్దాలని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వినూత్న మార్పులు అవసరమని పేర్కొన్నారు. ఇవాళ తారామతి బారాదారిలో టూరిజం అండ్ ఇట్స్ విజన్ 2026 మేధో మదన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీటీడీసీ రూపొందించిన టేబుల్ క్యాలెండర్ 2026ను ఆవిష్కరించారు. అనంతరం టూరిజం అండ్ ఇట్స్ విజన్ 2026 వర్క్షాప్లో అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడారు. ప్రకృతి వారసత్వ సంపదే తెలంగాణ బలమని చెప్పుకొచ్చారు. కొత్త అద్భుతాలు కాదని ఉన్న వనరులను మెరుగులు మెరిస్తే చాలని అన్నారు. దేశీ విదేశీ పర్యాటకులు తెలంగాణ వైపు చూసేలా తాము ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు వరమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. పార్వతీపురం మండలం వీరభద్రాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర లబ్ధిదారులకు బుధవారం ఉదయం పంపిణీ చేశారు. అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే పెన్షన్దారులను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ మొత్తాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లు అందజేస్తుందని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన అధికారులు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందించడం దేశంలో మొదటిసారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కొండంత భరోసానిస్తున్నాయని వెల్లడించారు. ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదగాలని నిరంతరం తపన పడుతుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖచ్చితంగా అన్ని జరుగుతాయి. డబ్బులు వస్తున్నాయి. రిపోర్ట్ వెళ్ళింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకుని 40 రోజుల అయ్యప్ప స్వామి వారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైన పూజలు చేసి స్వామివారి ఇరుముడి ఎత్తుకుని అయ్యప్ప స్వామివారి సన్నిధానానికి తన తోటి స్వాములతో శబరిమలలో వనయాత్ర చేస్తూ స్వామివారికి ఇరుముడి సమర్పించడానికి జయకృష్ణ హాస్పిటల్ అధినేత డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు స్వామి బయలుదేరి వెళ్లారు.
పాయింట్స్ అడిగినప్పుడు సరే స్వామి పాదం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ఇరుముడిగట్టు ఇరుముడిగట్టు గత్తం గట్టు ఇరుముడిగట్టు గత్తం గట్టు ఏంటి వలయ్యా ముక్తి వలయ్యా అయ్యప్పో ఏలూరు జిల్లా నూజివీడు మండలం నూజివీడు పట్టణ శివారులో బడ్డీ కొట్టి వ్యాపారం చేస్తున్న వృద్ధురాల మెడల నుంచి బంగారు ఆభరణాలను అపహరించిన కేసులో ఇద్దరు యువకులను నాయుడు రాజేష్ మరియు నాని బలివే గ్రామం ముసునూరు మండలం వాసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ఎన్వి ప్రసాద్ తెలియజేశారు. ఈ ఇద్దరు యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం ఈ చోరీలకు పాల్పడుతున్నారని, వీరి వద్ద నుండి 1,90,000 బంగారు ఆభరణాలు మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. వీరు చోరీ చేసిన బంగారు ఆభరణాలను బ్యాంకులో కుదవపెట్టి ఆ డబ్బులతో వ్యసనాలకు ఖర్చు పెడుతున్నారని డీఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు వీరిపైన ఎలాంటి కేసులు లేవని, వీరిద్దరిపైన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తామని మరియు అన్ని చోట్ల సీసీ కెమెరాల సంఖ్య పెంచి నేరాలు తగ్గించేలా చర్యలు చేపడతామని డీఎస్పీ ఎన్వి ప్రసాద్ వెల్లడించారు. బలివే గ్రామం ముస్నూరు మండలం, అలాగే నాయుడు రాజేష్ ఎలియాస్ నాని అంటారు ఇతన్ని. ఇతను కూడా 19 సంవత్సరాలు, గౌడ కులం, అలాగే బలివే గ్రామం ముస్నూరు మండలం. ఇద్దరు కుర్రాళ్ళు యువత చెడిపోవడానికి ఏ విధంగా చెడిపోతున్నారు అనే దానికి ఒక ఉదాహరణ అనమాట. వీళ్ళు కొంచెం తాగుంటే ఆవిడ యొక్క మెడలోంచి ఈ బంగారు నాణతాడిని స్నాచ్ చేసి తీసుకొని పోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ కేసుని మరి రిపోర్ట్ తీసుకొని దాని మీద ఎఫ్ఐఆర్ చేసి ఈ దర్యాప్తు కాలంలో టెక్నికల్ ఎవిడెన్స్ మీద జాగ్రత్తగా వీళ్ళిద్దరిని మరి వీళ్ళ జాడలు తెలుసుకొని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఈ ప్రాపర్టీని వీళ్ళు కూడా ఈ మధ్యలో కొత్త ప్రపోజల్ పెట్టారండి. ఏంటంటే ఈ ప్రైవేట్ బ్యాంకులో కాకుండా నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కూడా పెడుతున్నారు. అలా నేషనలైజ్డ్ బ్యాంకులో పెట్టారు. ఆ యొక్క దాన్ని మనం ఈ ప్రొసీజర్ ప్రకారం దాన్ని స్వాధీనపరుచుకొని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ అలాగే వీళ్ళిద్దరికీనేమో ముందు వీళ్ళ యొక్క వేరే వీళ్ళిద్దరి మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాము నిఘా పెట్టడానికి. అలాగే ఏరియాలో కొంచెం సీసీ కెమెరాస్ కూడా ఫుటేజెస్ కూడా కొంచెం పెంచి దానివల్ల మనకి ఇలాంటి మళ్ళీ నేరాలు జరగకుండా జాగ్రత్త పడతామని చెప్పి మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా నూజివీడు మండలం నూజివీడు పట్టణంలోని సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని పలుచోట్ల బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేశామని తెలియజేశారు. పబ్బరాజు యుగంధర్ వృద్ధులు ఉండే ఇల్లు ఖాళీగా ఉందో ఆ ఇంట్లో ముందుగా వెళ్లి వారు అడిగిన అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి మరో 10 రోజుల తర్వాత వెళ్లి నా భార్యతో వస్తారని, ఈలోగా తాను మంగళగిరి పానకాల స్వామి ఆలయానికి వెళ్లి వచ్చారని, పానకం తీసుకోవాలని వారితో నమ్మబలికి ఆ పానకంలో మత్తు మందును కలిపి వారు నిద్రించే సమయంలో వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరిస్తాడని తెలియజేశారు. ఈ పబ్బరాజు యుగంధర్ పైన 19 కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ ఎన్వి ప్రసాద్ తెలియజేశారు. ఈ కేసును ఛేదించడంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన న్యూజివీడు రూరల్ సిఐ రామకృష్ణ మరియు ముసునూరు ఎస్ఐ చిరంజీవి వారి బృందాన్ని డీఎస్పీ అభినందించారు. క్రైమ్ వర్క్ చేసిన మన సిఐ రామకృష్ణ గారికి, అలాగే వారి సిబ్బందికి, అలాగే ముసునూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఎస్ఐ గారిని మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కొమ్మి శివప్రతాప్ కిషోర్ ఐపీఎస్ గారు
అభినందించారు. వీళ్ళందరికీ రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నారు. ఆఫర్లీ అంటే యాన్యువల్ క్రై మీటింగ్ ఉంది, ఈరోజు జరుగుతుంది. అయిన తర్వాత వీళ్ళకి రివార్డ్స్ కూడా మరి ప్రపోజ్ చేస్తున్నారు. ప్రపోజ్ చేసి ముందు కూడా మంచిగా క్రైమ్ వర్క్ చేయడానికి దోహదపడేటట్టు వారిని ప్రేరేపిస్తారు. థ్యాంక్ యూ అండి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఒకరోజు ముందుగానే పండుగ వాతావరణంలో పంపిణీ చేయడం లబ్ధిదారుల కళ్లల్లో అంతులేని ఆనందం చూడటమే కూటమి పార్టీ ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా కలికిరిపట్టణం బీడీ కాలనీలో ఉదయం 6 గంటల నుంచి సంబంధిత అధికారులు సచివాలయ సిబ్బందితో పాటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. 1వ తేదీ నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో ఒకరోజు ముందే లబ్ధిదారులకు కానుకగా పింఛన్ అందజేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేయడం, వృద్ధులు వితంతువులను ఆదుకోవడం జరుగుతుందన్నారు. సాయంత్రంలోగా లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ పూర్తి చేయాలని, అందుబాటులో లేని లబ్ధిదారులకు 2వ తేదీ పూర్తిగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఇస్తా ఉందో ఈరోజు కొత్త కలికిరి గ్రామంలోనే 2400 మందికి దగ్గర ₹1 కోటి నెలకు ఒక కలికిరి గ్రామంలో ఇస్తున్నాము. కలికిరి మండలం అంతా కూడా ఒక ₹4 కోట్ల అంటే దగ్గర కాన్స్టిట్యున్సీనే ఒక 30-40 కోట్లు నెలకు పెన్షన్లకే ఇస్తున్నారు ఇప్పుడు మనం. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఎక్కడ భారతదేశంలో లేని విధంగా ఇంత అమౌంట్ 4,000, 6,000, 15,000 ఎక్కడ లేదు భారతదేశంలో. ఇంత పెన్షన్ ఇస్తున్నాం. ముందు 200 ఉండింది ముందంతా కూడా. మళ్ళీ ఆయన మాజీ ముఖ్యమంత్రి కొంచెం పెంచినాడు. చంద్రబాబు వల్ల ఈరోజు ₹4,000 అందరికీ ఇస్తున్నాము. అదేవిధంగా మనం చాలా సంతోషమైన విషయం ఏమంటే ఈ రోజు నుంచి కలెక్టరేట్ మదనపల్లిలో, పీలేరులో ఆర్టీఓ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు, మన డివిజన్ అంతా కూడా పీలేరుగా మనకు అప్పుడు అన్యాయం చేయటం జరిగింది. జిల్లాది మనకు సంబంధం లేని తాను ఎత్తుకొని పోయి పెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ మనం చంద్రబాబు గారితో ఆ రోజు కలికిరికి వచ్చినప్పుడు ఆయన మాట చెప్పిన ప్రకారము ఈరోజు జిల్లా మనం చేసినారు. కాబట్టి మనం అందరం కూడా గవర్నమెంట్కి కానీ చంద్రబాబు గారి కృతజ్ఞత తెలుపుకోవాలా. జిల్లాగా మన కోరిక ఈ రోజుది కాదు. మదనపల్లి బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉండే ఊరు అది. ఇప్పుడు 1911లో మనకు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉండింది 1911లో. 1911లో చిత్తూరు జిల్లా ఫామ్ అయింది మనకు. అట్లాంటి మనకు సంబంధం లేని తాను వేసి మనల్ని ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడంతా కూడా ఇప్పుడు చాలా సంతోషం. ఈ రోజు నుంచి సబ్ కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీస్ పీలేరులో మరియు కలెక్టర్ ఆఫీసు మదనపల్లిలో స్టార్ట్ అవుతోంది. పుంగనూరు, మదనపల్లి, తమ్మలపల్లి, పీలేరు మరియు రాయచోటి కలిపి మనకు మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ అంతా కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతోంది. అదేవిధంగా ఈరోజు పెన్షన్లకు సంబంధించి రాష్ట్రం అంతా కూడా ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు ఇంకా ఒకవేళ ఆ రోజు ఏదైనా పండుగ ఉన్నా, న్యూ ఇయర్ ఉన్నా ముందు దినమే ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర, ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్. అమెరికాలోని భారతీయులకు ట్రంప్ సర్కార్ హెచ్చరిక, యుఎస్ రాయబార కార్యాలయం ప్రకటన. తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుదాం, మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.